నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం ఫలితాలపై కొనసాగుతున్న ఉత్కంఠ ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతున్న 144వ సెక్షన్ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు పలు ప్రాంతాల్లో వర్షాలు వార్తల్లోని వివరాలు యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది 18వ లోక్సభ కోసం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభమైంది మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాగా మిగిలిన 542 సీట్లలో ఓట్ల లెక్కింపు అన్ని రాష్ట్రాల్లో కాసేపటి క్రితం ఆరంభమైంది ఇందుకోసం కేంద్ర ఎన్నికల కమిషన్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ భూపేందర్ యాదవ్ సర్బానంద సోనోవాల్ ధర్మేంద్ర ప్రధాన్ సహా మొత్తం 53 మంది సిట్టింగ్ మంత్రులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు వీరితో పాటు పూర్వ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ బసవరాజ్ బొమ్మాయి త్రివేంద్ర సింగ్ రావత్ బీజేపీ తరపున పోటీ పడుతున్నారు ఈ ఎన్నికల్లో ఘన విజయంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే స్పష్టం చేశాయి మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఈ ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు వస్తాయని ఇండియా కూటమి భావిస్తోంది ఈ ఎన్నికల్లో 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఉత్కంఠ ప్రారంభమైంది కొద్ది నిమిషాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు పోలైన ఓట్ల లెక్కింపు క్రతువు ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపునకు ప్రాధాన్యమిచ్చారు పోస్టల్ బ్యాలెట్ లేని చోట ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు 45,000 మంది పోలీసులు 65 కంపెనీల సాయుధ బలగాలతో లెక్కింపు కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు కాగా అసెంబ్లీ పరంగా చూస్తే కొవ్వూరు నరసాపురంలో తొలి ఫలితం తేలనుండగా చివరి ఫలితం భీమిలి పాణ్యం నియోజకవర్గాల నుంచి వెలువడనుంది అలాగే పార్లమెంటు పరంగా తొలి ఫలితం రాజమండ్రి నరసాపురం ఫలితాలు వెలువడనుండగా చివరిగా అమలాపురం ఫలితం ఈ సాయంత్రం 6 గంటల అనంతరం తెలిసే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ పడనుండగా 25 ఎంపీ స్థానాలకు 454 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది జిల్లాలో ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశారు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో పటిష్ట శాంతి భద్రతలను ఏర్పాటు చేశారు ఓట్ల లెక్కింపుపై గుంటూరు జిల్లాలో మా దూరదర్శన్ ప్రతినిధి రవిశంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు రవిశంకర్ ఓవర్ టు యు ఎందుకంటే దాదాపుగా 900 దాదాపు 56 లక్షల ఈవీఎంలని దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వాడారు అందుకని వీటిని హరిత ఎన్నికలుగా కేంద్ర ఎలక్షన్ కమిషనర్ కూడా పేర్కొన్నారు దానివల్ల ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే బ్యాలెట్ పేపర్ ఆదా అవడం జరుగుతోంది దానివల్ల పర్యావరణానికి కూడా ఎంతో ఇది సమకూరుతుందని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మనం కౌంటింగ్ పరిస్థితిని చూస్తే 81.86% పోలింగ్ అంటే గత 2019 ఎన్నికల కంటే కూడా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన ఈ పోలింగ్ ని మనం చూడొచ్చు ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయం అలాగే పల్నాడు జిల్లాలో జేఎన్టీయు అలాగే బాపట్ల జిల్లాలో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూస్తే కనుక
రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా దర్శిలో 90.91% పోలింగ్ ఇదైంది. అత్యల్పంగా తిరుపతిలో 63.32% పోలింగ్ ఇదైంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 5600 ఉన్నాయి. వీటిలో అవుట్ ఆఫ్ 175 పోలింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మనం చూసుకుంటే వాటిలో 111 కాన్స్టిట్యూన్సీస్ లో మధ్యాహ్నం 2 గంటల లోపల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అట్లాగే 61 స్థానాల్లో 21 నుండి 24 రౌండ్ల పాటు ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉండడం వల్ల సుమారుగా సాయంత్రం 4 గంటల లోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. రైట్ రవిశంకర్, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లపై మా ప్రకాశం జిల్లా ప్రతినిధి ఎంవీఎస్ ప్రసాద్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఎన్నికల సిబ్బంది, ఏజెంట్ల సందడి నెలకొంది. ఉదయం 5 గంటల నుంచే ఎన్నికల సిబ్బంది, కౌంటింగ్ సిబ్బంది రావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒంగోలులోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒంగోలు రైజ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి 1500 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. దాదాపు 2500 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి వస్తున్నారు. కౌంటింగ్ పై ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కౌంటింగ్ ఏజెంట్ల కదలికలను పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన బృందాలను కూడా నియమించారు. కౌంటింగ్ కేంద్రం జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసు శాఖ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసింది. మొత్తం మీద ఫలితాలు సాయంకాలం 4 గంటలకల్లా వెలువడే అవకాశం ఉందని అధికారులు ఆశిస్తున్నారు. గరిష్టంగా 22 రౌండ్లు, కనిష్టంగా 19 రౌండ్ల మేర కౌంటింగ్ జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 12 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్కు ప్రత్యేకంగా కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం మీద 140 మంది అభ్యర్థులు భవితవ్యంతో పాటు ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న 25 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్దిసేపట్లో తేలనుంది. ఎంవీఎస్ ప్రసాద్, దూరదర్శన్ న్యూస్, ఒంగోలు. ఇక 3 అంచెల భద్రత నడుమ విజయనగరం జిల్లా కౌంటింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు చేరుకున్నారు. ఎండీ కాలేజ్, గజపతి నగరంలోని ఎస్కోట, నెల్లిమర్ల, చీపురుపల్లిలో రాజాం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది. అక్కడి ఏర్పాట్లపై మా ప్రతినిధి శివప్రసాద్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్లను తొలుత లెక్కించనున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కు సంబంధించిన వివరాలను శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మా దూరదర్శన్ ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, ఓవర్ టు యు. థాంక్యూ మ్యామ్. సత్యసాయి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పాలి. ఎందుకనంటే ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లాలో 2 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి హిందూపురంలోని బిట్స్ కళాశాలలో, అలాగే ఇక్కడ లేపాక్షిలోని గురుకుల పాఠశాలలో, ధర్మవరానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ లేపాక్షిలో ఉండేటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇప్పటికే ఇక్కడ మొదటిగా ఇక్కడ పుట్టపర్తి కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో రౌండ్ కు ఆయా నియోజకవర్గాలను బట్టి 20 నుంచి 30 నిమిషాల వరకు ఈ రౌండ్లు కొనసాగే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 6 గంటల్లోగా ఇక్కడ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి హిందూపురం పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా ఇక్కడ లేపాక్షిలోని జరుగుతూ ఉంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి నిన్న జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు తెలియజేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఎన్నికల తర్వాత అనంతపురం జిల్లాలో
చాలా దగ్గర ధర్మవరం అయితేనేమి పుట్టపర్తిలో కూడా గొడవలు జరిగినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మూడంచెల పోలీసు భద్రత మధ్య కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి మనకు 10 గంటల నుంచి వీళ్ళు మొదటి దశ వివరాలను 8 గంటల నుంచే వివరిస్తామని చెప్పేసి ఇక్కడ కౌంటింగ్ అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ. ఇక సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ప్రజలు సంయమనం పాటించాలని పుంగనూరు పోలీసులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తిరిగి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుంగనూరు సీఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పుంగనూరులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో సంబరాలు నిషేధమన్నారు. కౌంటింగ్ దృష్ట్యా స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి పోలీసులకు సహకరించాలని, 3 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా రూట్ మొబైల్స్ ఏర్పాటు చేసుకోవడము, క్యూఆర్టీ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు సెంట్రల్ పారామిలిటరీ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మనం ఇప్పటికైతే మన ఆఫీసర్స్, మా ఎస్పీ గారు కానీ డీజీ గారు చెప్పిన సూచన మేరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినాము. ఆ గుర్తించిన ఏరియాలో ప్రతిరోజు నేను, మా ఎస్ఐలు, మా యొక్క స్టాఫ్ ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కడే కానీ ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ, క్వశ్చన్లు కానీ, అదేవిధంగా బాణసంచా పేల్చడం ఇలాంటివి చేయరాదని చెప్పినాము. అదేవిధంగా ప్రత్యర్థులకు సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, పోస్టులు కానీ సోషల్ మీడియాలో పెట్టరాదని చెప్పినాము. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వైఎస్సార్ జిల్లాలో ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి మా వైఎస్సార్ జిల్లా ప్రతినిధి శ్రీనాథ్ రెడ్డి అందించిన వివరాలను చూద్దాం. కడప పార్లమెంటుతో పాటు కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శాసనసభ, అలాగే కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. సంబంధిత అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లను కూడా ఇక్కడ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. కడప శివార్లలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. 3 అంచెల భద్రత నడుమ అధికారులు ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అధికారులు కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపిస్తూ ఉన్నారు. మొత్తానికి కడప పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. కౌంటింగ్ హాల్లోనూ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపు పైన ఇప్పటికే జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పలు సూచనలు చేసినటువంటి నేపథ్యంలో సిబ్బంది కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే అక్కడికి పంపిస్తా ఉన్నారు. వారికి ఎలాంటి సెల్ ఫోన్ లేకోకుండా ఏజెంట్లను లోపలికి పంపించడం ఇలాంటి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కడప పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి తాజా సమాచారం. శ్రీనాథ్, దూరదర్శన్, కడప. ఉమ్మడి తూర్పు గోదావరి పరిధిలోని తూర్పు గోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. 7 గంటలకు కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచిన అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు చర్యలు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలోని నన్నయ్య యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌంటింగ్ జరుగుతున్న కాట్రేనికోన మండలం చేయరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల పోలీసు బందోబస్తు నడుమ కౌంటింగ్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌంటింగ్ జరుగుతున్న తీరుపై మా రాజమహేంద్రవరం ప్రతినిధి మూర్తి అందిస్తున్న మరిన్ని వివరాలు చూద్దాం.
పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ విధించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా కట్టెనకొన మండలం చెయ్యేరులో కౌంటింగ్ కేంద్రం ఉంది. ఈ చెయ్యేరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసు కూడా భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఏజెంట్లు లోపలికి వెళ్తున్నారు. దీనిపై అటు జిల్లా వ్యాప్తంగా కూడా సర్వత్రా ఉత్కంఠత కొనసాగుతుంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఉన్నారు. అదేవిధంగా పలువురు మంత్రులు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారు. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రవరం. వార్తల్లో స్వల్ప విరామం. ఇంత త్వరగా డబ్బు డబుల్? ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సభ నియోజకవర్గాల్లో కీలక అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండగా, వైసీపీ తరపున కేఆర్జే భరత్, కాంగ్రెస్ తరపున ఆవుల గోవిందరాజులు పోటీలో ఉన్నారు. ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ తరపున కె కృపాలక్ష్మి, కూటమి తరపున డాక్టర్ విఎం థామస్, కాంగ్రెస్ తరపున డి రమేష్ బాబు పోటీలో ఉన్నారు. ఇక చిత్తూరులో వైసీపీ తరపున ఎం చంద్ర విజయానందరెడ్డి, కూటమి తరపున గురిజాల జగన్మోహన్, కాంగ్రెస్ తరపున జి టీకారాం పోటీలో ఉన్నారు. ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న మరో నియోజకవర్గం నగరిలో మంత్రి ఆర్కే రోజా మరోమారు వైసీపీ తరపున పోటీలో ఉండగా, కూటమి అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోచిరెడ్డి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక పలమనేరు నియోజకవర్గం నుంచి కూటమి తరపున ఎస్ అమర్నాథ్ రెడ్డి, వైసీపీ తరపున ఎన్ వెంకట్ గౌడ్, కాంగ్రెస్ తరపున బి శివశంకర్ పోటీలో ఉన్నారు. ఇక పుంగనూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీలో ఉండగా, కూటమి అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా జి మురళీమోహన్ యాదవ్ పోటీ పడుతున్నారు. పూతలపట్టు నుంచి వైసీపీ తరపున ఎం సునీల్ కుమార్, కూటమి తరపున డాక్టర్ కలికిరి మురళీమోహన్, కాంగ్రెస్ తరపున ఎంఎస్ బాబు పోటీ పడుతున్నారు. అనంతపురం జిల్లాలో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అనంతపురంలో వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి పోటీలో ఉండగా, కూటమి అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ పడుతున్నారు. ఇక ఉరవకొండలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వై మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ తరపున వై విశ్వాసరెడ్డి పోటీ పడుతున్నారు. ఇక కళ్యాణదుర్గం నుంచి ఎంపీ తలారి రంగయ్య ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉండగా, ఇదే నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా అమలినేని సురేంద్రబాబు, కాంగ్రెస్ తరపున రామ్ భూపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక గుంతకల్ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ పడుతుండగా, వైసీపీ తరపున వై వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ తరపున కావలి ప్రభాకర్ పోటీలో ఉన్నారు. ఇక తాడిపత్రి నుంచి వైసీపీ తరపున కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ పడుతుండగా, కూటమి తరపున జేసీ అస్మిత్ రెడ్డి, కాంగ్రెస్ తరపున గుజ్జల రామిరెడ్డి పోటీ పడుతున్నారు. ఇక ఉత్కంఠ కొనసాగుతున్న రాప్తాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి పరిటాల సునీత కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండగా, వైసీపీ తరపున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున ఆది ఆంధ్ర శంకరాచార్య పోటీలో ఉన్నారు. ఇక రాయదుర్గం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు పోటీలో ఉండగా, వైసీపీ తరపున మెట్టు గోవిందరెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున ఎండీ చిన్నప్పయ్య పోటీ పడుతున్నారు. ఇక సింగనమల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బండారు శ్రావణి, వైసీపీ తరపున మన్నేపాకుల వీరాంజనేయులు, కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత సాకే శైలజానాథ్ పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు లైవ్ అప్డేట్స్ అన్ని మీకు అందిస్తూ ఉంటాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు 543 లోక్సభ స్థానాలకు ఎన్డీఏ కూటమి 17 అండ్ ఇండియా కూటమి 14 స్థానాలతో ముందంజలో ఉంటున్నాయి.
మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. చూస్తూనే ఉండండి దూరదర్శన్ సప్తగిరి. ఈరోజు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సంబంధించి దూరదర్శన్ సప్తగిరి ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొనసాగుతూ ఉంటాయి. యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. 18వ లోక్సభ కోసం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దళాల్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా మిగిలిన 542 సీట్లలో ఓట్ల లెక్కింపు అన్ని రాష్ట్రాల్లో కాసేపటి క్రితం ఆరంభమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల కమిషన్ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనోవాల్, ధర్మేంద్ర ప్రధాన్ సహా మొత్తం 53 మంది సిట్టింగ్ మంత్రులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. వీరితో పాటు పూర్వ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మాయి, త్రివేంద్ర సింగ్ రావత్ బీజేపీ తరపున పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఘన విజయంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే స్పష్టం చేశాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ఈ ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఫలితాలు వస్తాయని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ ఎన్నికల్లో 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఉత్కంఠ ప్రారంభమైంది. కొద్ది నిమిషాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలైన ఓట్ల లెక్కింపు క్రతువు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపునకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ లేని చోట ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. 45,000 మంది పోలీసులు, 65 కంపెనీల సాయుధ బలగాలతో లెక్కింపు కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు. కాగా అసెంబ్లీ పరంగా చూస్తే కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం తేలనుండగా చివరి ఫలితం భీమిలి, పాణ్యం నియోజకవర్గాల నుంచి వెలువడనుంది. అలాగే పార్లమెంటు పరంగా తొలి ఫలితం రాజమండ్రి, నరసాపురం ఫలితాలు వెలువడనుండగా చివరిగా అమలాపురం ఫలితం ఈ సాయంత్రం 6 గంటల అనంతరం తెలిసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ పడనుండగా 25 ఎంపీ స్థానాలకు 454 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు దూరదర్శన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతున్నాయి. చూస్తూనే ఉండండి దూరదర్శన్ సప్తగిరి. మీరు మా స్క్రీన్ మీద చూస్తున్నారు 543 లోక్సభ స్థానాలకు ఎన్డీఏ కూటమి 30, ఇండియా కూటమి 21 స్థానాలతో ఎన్నికల బరిలో ముందంజలో ఉంటున్నారు. ఇక 3 అంచెల భద్రత నడుమ విజయనగరం జిల్లా కౌంటింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు చేరుకున్నారు. ఎండీ కాలేజ్, గజపతి నగరంలోని ఎస్కోట, నెల్లిమర్ల, చీపురుపల్లిలో రాజాం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది. అక్కడి ఏర్పాట్లపై మా ప్రతినిధి శివప్రసాద్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. మీరు మా స్క్రీన్ మీద చూస్తున్నారు 543 లోక్సభ స్థానాలకు
ఎన్డీఏ కూటమి 33 అండ్ ఇండియా కూటమి 26 స్థానాలతో కొనసాగుతున్నారు. దూరదర్శన్ సప్తగిరి మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా లైవ్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి మా అప్డేట్స్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే డీడీ న్యూస్ ఆంధ్ర, అలాగే యూట్యూబ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని, ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ప్రజలు సంయమనం పాటించాలని పొంగనూరు పోలీసులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తిరిగి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగనూరు సీఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పొంగనూరులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో సంబరాలు నిషేధమన్నారు. కౌంటింగ్ దృష్ట్యా స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి పోలీసులకు సహకరించాలని, 3 రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని పేర్కొన్నారు. ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు సెంట్రల్ పారామిలిటరీ వాళ్ళతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మనం ఇప్పటికైతే మన ఆఫీసర్స్, మా ఎస్పీ గారు కానీ డీజీ గారు చెప్పిన సూచన మేరకు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినాము. ఆ గుర్తించిన ఏరియాలో ప్రతిరోజు నేను, మా ఎస్ఐలు, మా యొక్క స్టాఫ్ ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కడే కానీ ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ, క్వశ్చన్లు కానీ, అదేవిధంగా బాణసంచా పేల్చడం ఇలాంటివి చేయరాదని చెప్పినాము. అదేవిధంగా ప్రత్యర్థులకు సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, పోస్టులు కానీ సోషల్ మీడియాలో పెట్టరాదని చెప్పినాము. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతున్నాయి. అలాగే మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు గారు మరింత విశ్లేషణ మీకు అందిస్తారు. ఇక మనం స్క్రీన్ మీద చూస్తున్నారు. లోక్సభ స్థానాలు 543కు సంబంధించి ఎన్డీఏ కూటమి 38, అలాగే ఇండియా కూటమి 34 స్థానాలతో కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాను కూడా మీరు ఫాలో అవ్వాలనుకుంటే డీడీ న్యూస్ ఆంధ్ర, అలాగే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఫేస్బుక్ ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దీనికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి దూరదర్శన్ సప్తగిరి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వైఎస్ఆర్ జిల్లాలో ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలుత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలను లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి మా వైఎస్ఆర్ జిల్లా ప్రతినిధి శ్రీనాథ్ అందించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. కడప పార్లమెంటుతో పాటు కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శాసనసభ, అలాగే కడప పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. సంబంధిత అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లను కూడా ఇక్కడ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. కడప శివార్లలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. 3 అంచెల భద్రత నడుమ అధికారులు ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అధికారులు కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపిస్తూ ఉన్నారు. మొత్తానికి కడప పార్లమెంటుతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అంతా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. కౌంటింగ్ హాల్లోనూ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపు పైన ఇప్పటికే జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పలు సూచనలు చేసినటువంటి నేపథ్యంలో సిబ్బంది కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే అక్కడికి పంపిస్తూ ఉన్నారు. వారికి ఎలాంటి సెల్ ఫోన్ లేకోకుండా ఏజెంట్లను లోపలికి పంపించడం ఇలాంటి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది కడప పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి తాజా సమాచారం. శ్రీనాథ్, దూరదర్శన్, కడప. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. లోక్సభకు 543 స్థానాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి 49, అలాగే ఇండియా 38 స్థానాలతో ముందు వరుసలో ముందుకు సాగుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి అందిస్తున్న ప్రజా తీర్పు 2024 ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ మీకు అందించడానికి దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు గారు సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు మహిజా.